కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఢిల్లీ రేస్ మార్గులో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. పోలీసులు ఒక దశలో ఎంపీలను అదుపులోకి తీసుకుని వ్యాన్లలో తరలించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా అక్కడ బైఠాయించారు. దీంతో కేంద్ర మంత్రి చర్చలు జరుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగింది. పెద్ద పెట్టున ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దకు మెరుపు ధర్నాకు దిగారు. చేతులకు సంకెళ్లేసుకుని నిరసన తెలిపారు. నిన్న సిజేఐ పార్లమెంటు ముట్టడికి సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరుకు స్టూడెంట్స్ పై లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ ఈరోజు ప్రధాని నివాసం దగ్గర మెరుపు ధర్నాకు దిగింది. ఈ మెరుపు ధర్నాలో భాగంగానే నీట్ లీకేజ్, అలాగే ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జ్, అణచివేత చర్యలకు నిరసనగా పెద్ద పెట్టున ఎంపీలు నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. ప్రధాని నివాసం వద్ద కేంద్ర మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు. చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఏం జరగబోతోంది? ఎస్ దేవి, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన ఇప్పుడు ప్రధానమంత్రి నివాసం ముందు ఒక హై డ్రామాగా మారిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఏ విధంగానైతే అంటే లోక్సభలో ప్రతిపక్ష నేత, దాంతోపాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ఇద్దరూ ఇప్పుడు ఈ ఆందోళనలో ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జితేందర్ సింగ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు. అంటే ప్రధానమంత్రి నివాసం ముందు ఈ ఆందోళన వద్దు, సో ఖచ్చితంగా మీరు విరమించండి, ఏదైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకుందాము అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా మనం చూసాము, నిన్న ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చిందో అప్పటి నుంచి యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చారు. వాళ్ళందరూ పార్లమెంటును ముట్టడించేందుకు జంతర్ మంతర్ నుంచి బయలుదేరడం, ఆ తర్వాత పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అంటే యువత పైన వాళ్ళందరూ కూడా ఒక సరైనటువంటి అంశం పైన కొట్లాడుతున్నారు, సరైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినా కూడా కేంద్రం పట్టించుకోకపోగా పైగా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళను రక్తాలు వచ్చేలా కొడతారా, లాఠీ ఛార్జీలు ఎలా చేశారంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాంట్లో భాగంగానే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్లమెంట్లో ఉభయ సభలను స్తంభింపజేశారు. ఆ తర్వాత ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నివాసానికి వచ్చారు. వాస్తవానికి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రధానమంత్రి నివాసం వద్ద అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు ప్రియాంక గాంధీ, మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఏ విధంగానైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారని చెప్పి. సో పోలీసులు సైతం అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. చర్చలు ఒకవైపు, ఆందోళన మరోవైపు కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఒకటే, ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజ్తో పాటు మిగతా పేపర్ల లీకేజ్ వ్యవహారంలో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్, అంటే ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ కనిపించింది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, అటు ప్రతిపక్ష నేతలు ఇద్దరు కూడా ఉభయ సభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, యువత పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా మేము డిమాండ్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించే ఇక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. అయితే ఉదయం నుంచి ఆ సిచ్యువేషన్ కనుక చూస్తే వాస్తవానికి జంతర్ మంతర్లో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా
తమ గొంతును వినిపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఈ విధంగా కార్యాచరణను తీసుకుంది. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే ఆందోళనకు దిగడం వాస్తవానికి గతంలో ఎప్పుడూ జరగలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నివాసం అనేది హై సెక్యూర్డ్ ఏరియా. ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వరు. రోడ్డుపై వెళ్తున్నటువంటి వాళ్ళను సైతం పూర్తి స్థాయిలో ఒక డేగ కన్ను వేసి ఉండేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి హై సెక్యూరిటీ ఏరియాకు ఒక్కసారిగా వందలాది మంది ఇక్కడికి చేరుకోవడం, ఒకవైపు కాంగ్రెస్ ఎంపీలు రావడమే కాదు, వాళ్ళకు మద్దతుగా ఢిల్లీలోని కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇక్కడికి కదిలొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వట్లేదు. సో ఎంపీలను ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేసి పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ మాత్రం ఇంకా గేటు ముందే బైఠాయించారు. సో వాళ్ళను ఈ ఆందోళన విరమించి చర్చిద్దాం, ఏ అంశమైనా సరే పార్లమెంటు వేదికగా లేదంటే మరో రకంగా చర్చిద్దాం, మీరు ఇక్కడ నుంచి కదలాలి అంటూ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రధానమంత్రి పంపించినటువంటి దూతగా మనం చెప్పుకోవచ్చు. సో ఆయన వచ్చి మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు, తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాణిక్రావు ఠాకరే కూడా ఇక్కడికి వచ్చారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ आपने बताइए इतना आंदोलन चल रहा पीएम घर के सामने। देखिए, आप देख रहे हैं कि जिस तरीके से बच्चों को पिटा गया है ये पीएम की तरफ से, और बड़ी बुरी तरीके से पिटा गया है कि जो अपने अधिकार के लिए, संविधान में दी हुई अधिकार के लिए, शिक्षा के अधिकार के लिए जो उनका अधिकार है, जो युवाओं का अधिकार है, जो विद्यार्थियों का अधिकार है, उसको ही पूरी तरह मिटाने का काम जो ये गवर्नमेंट कर रहे हैं, इसके खिलाफ लोग आंदोलन कर रहे हैं, बच्चे आंदोलन कर रहे हैं, उनके सपोर्ट में हम सभी है कि इस तरीके से आंदोलन पूरे डेमोक्रेसी को ख़त्म करने का जो प्लान इन्होंने बीजेपी ने बनाया है, इसके खिलाफ आज पूरे देश के युवा वो साथ में आए हैं, सभी लोग साथ में आकर ये आंदोलन कर रहे हैं। రైట్, చూడొచ్చు అంటే రాహుల్ గాంధీకి దాంతోపాటు అక్కడ చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు ఇచ్చేందుకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా లోపలికి అలో చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరోవైపు అక్కడ చేస్తున్నటువంటి ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తూనే ఉన్నారు ఎంపీలందరూ. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడులు దాన్ని సహించలేము, ఈ విషయంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి, ఆయన రాజీనామా చేయాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన కొనసాగుతూనే ఉంది. సో ఆందోళనలో భాగంగా అటు ఎంపీలు పెద్ద ఎత్తున తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో ఒకవైపు అంటే బీజేపీ చేసినటువంటి ఆందోళన దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సో నిజంగా ఈ పరిస్థితులు అన్ని చూస్తుంటే దేశ రాజధాని మొత్తం ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు, ఎక్కడ ఏం జరగబోతుంది అనేది మాత్రం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు ఈ రోడ్ అన్ని కూడా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఇప్పుడు ఈ రోడ్స్ అన్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనను మనం చూడొచ్చు. ఆందోళన కొనసాగింపుగా ఇంకా ఏం చేయాలి ఏందనేది కూడా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దేవి. సో దాంట్లో భాగంగా ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి నివాసం ముందు ఒకవైపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఆందోళన, మరోవైపు అటు ప్రభుత్వ దూతగా వచ్చినటువంటి జితేందర్ సింగ్ చేస్తున్నటువంటి చర్చలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దేవి. ప్రస్తుతం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతున్నారు కదా, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ నేతలు చేసినటువంటి డిమాండ్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అటు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, నిన్న యూత్ పైన జరిగినటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, లేదంటే ప్రధానమంత్రిని కలిసేందుకు ఇప్పుడే అవకాశం కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానమంత్రి నివాసం ముందు ఈ ఆందోళన సరైంది కాదు, మీరు చర్చలకు రండి అని చెప్పి కూడా జితేంద్ర సింగ్ చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్స్ ఏమన్నా ఇస్తే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పి రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ళని అక్కడి నుంచి కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కదలట్లేదు. పైగా ఇప్పుడు పోలీసులు కూడా ఆగిపోయారు, ఎందుకంటే చర్చలు సాగుతున్నాయి. సో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా స్పష్టం చేశారు. దాంట్లో భాగంగా మనం ఒకవైపు చూడొచ్చు ఏ రకంగానైతే
ఇక్కడ ఉన్నటువంటి బస్సులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ బస్సుల్లోంచి వాళ్ళను తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరోపక్క పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మాత్రం స్పాట్కు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ పీఎం నివాసంలోకి దూసుకెళ్తే అడ్డుకునేందుకు ఫోర్స్ కావాలి. అందుకోసం ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడికి రీచ్ అయింది. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు మొత్తం కూడా స్పాట్లో ఉన్నాయి. మరోపక్క ఎంపీలు చేస్తున్నటువంటి ఆందోళన మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. జితేందర్ సింగ్ ఎంత చెప్పినా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేలు కూడా ఎవరు వినేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. తమ ఆందోళనను కొనసాగిస్తాము, అవసరమైతే మేము కూడా హంగర్ స్ట్రైక్ దిగుతాము అనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కనిపిస్తున్నారు. దేవి. ప్రస్తుతం రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన విద్యార్థుల మీద జరిగింది చాలా అన్యాయకరంగా వాళ్ళేంటి విద్యార్థులు అడుగు ఒకటే, ఒక ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్లో ఒక లీక్ అయింది, దాని గురించి న్యాయం చేయండి అన్న ఉద్దేశం ఒకటే. అదే దాంతోనే టియర్ గ్యాస్, లాఠీ చార్జు, వేరే రకాలుగా ఈరోజు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కొట్టి తిట్టి చేస్తున్నారు. నిజంగా ఇది ఖండనీయం. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కర్ణాటక ముఖ్యమంత్రి జనప్రియ డికే శివకుమార్ గారు, సుర్జేవాలా గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్కి నిలబడ్డారు. ఎందుకంటే మేమందరం కూడా స్టూడెంట్స్కి ప్రొటెక్షన్, స్టూడెంట్స్కి మేము ఒక రక్షణ ఇస్తున్నాం. అదే కానీ వీళ్ళు యాంటీ స్టూడెంట్స్ 80 నుంచి 90 సార్లు పేపర్ లీక్ అయినా కానీ వాళ్ళకి చీమ కొట్టిన పరిస్థితి ఎదురైంది. దాని గురించి ఈరోజు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మళ్ళీ మా లీడర్స్ అందరితో పాటు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ ఇంతవరకు నిలబడదు. ఈ ప్రొటెస్ట్ కొనసాగే వరకు, స్టూడెంట్స్కి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ ప్రొటెక్ట్ చేస్తామని చెప్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఆయన మన బిడ్డలను రక్షించడం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తా ఉన్నారు. సమాధానం చెప్పకపోతే ఏం చేయాలి? బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. దానికోసమే ఈ పోరాటం అంతా కూడా. అంతే కదండి. ఆల్రెడీ పెద్ద ఎత్తున యువతంతా కూడా దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తా ఉంటే, శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉంటే మీరు ఈ ప్రాణాలు కూడా తీసేస్తారా? బెదిరిస్తారా? భయపెడతారా? ఏమి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? వీ డోంట్ కేర్. మేము భయపడేదే లేదు. ప్రధానమంత్రి కాదు, అమిత్ షా కాదు, ఎవరికైనా మేము భయపడం. ప్రధానమంత్రి ముందల నిరాహార దీక్ష తీసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తున్నారు అనమాట. ప్రధానమంత్రి ఇంటి ముందల రాహుల్ గాంధీతో, అదేవిధంగా ఖర్గే గారితో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఇన్ సింపతి ఆఫ్ ద ఎస్టర్డేస్ ప్రొటెస్ట్, నిన్న ప్రొటెస్ట్ గురించి సింపతిగా. నిన్న రానియలేదు కనుక ఇవాళ వచ్చాము ప్రధానమంత్రి ఇంట్లో. ఇట్లా తీసుకుపోతున్నారు అనమాట, అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. వెళ్ళడం లేదు కాబట్టి మోడీ గారి దగ్గర వాళ్ళ ఇంటి ఎదురుగానే ధర్నాలు చేస్తే ఇవాళ పేపర్ లీక్అవుట్ కానీ విషయాలు కానీ స్టూడెంట్ మొత్తం భారతదేశం నుంచి వాళ్ళ కోరికలు చేసినా కూడా చేయకుండా వాళ్ళకు
పోలీసు వాళ్ళతో తరిమి కొట్టినందుకు మేము ఇక్కడ దీక్ష తీసుకున్నాం. Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister office, Prime Minister residence, because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. So इसलिए कांग्रेस देखो ये पंजाब ਦੇ ਵਿੱਚ जो कांग्रेस के टाइम इन्नी गुंडागर्दी नहीं सी जो मोदी कर एमपी की अगर ये हाथ है तो बच्चों का क्या बनेगा? इनकी मोदी की गुंडागर्दी है और देश को बर्बाद करने की तरफ मोदी चल पड़ा है। अगर बच्चों को भी हम संभाल सकते हैं तो क्या करेंगे? ये पुलिस वालों को शर्म आनी चाहिए कि इनके भी बच्चे वहाँ। We had come, leader of opposition Rahul Gandhi ji and leader of opposition Rahul Karge Sahab, both of them are with 100 MPs has come to show that in parliament we are not allowed to speak. Therefore we wanted to speak to Mr. Modi. Mr. Modi's residence is for 7 RCR, look mark. Therefore we had come here to tell to him that the education minister must resign. He should dismiss the education minister. There should be action against the Delhi police, who is the home minister is responsible for it. Mr. Modi is responsible for it. He can't run away from that responsibility. Therefore we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore only they are detaining all of the MPs. Peacefully protesting. They are not listening to us in parliament. They are not listening to the students. They did that to the students. They won't spare us also. And is this the democracy? Look at what they're doing. Look at the Delhi policeman. Pan the camera, sir. Look at the Delhi policeman handling everybody. Peacefully protesting. They are not listening to us in parliament. They are not listening to the students. They did that to the students. They won't spare us also. And is this the democracy? Look at what they're doing. Look at the Delhi policeman. Pan the camera, sir. Look at the Delhi policeman. हमारी मांग सीधी मांग है, साहसी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दें, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य